అద్భుతమైన ధ్యానాన్ని మనందరికీ పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, కళల ద్వారా ఆత్మజ్ఞానాన్ని తెలియజేసిన వంశీ కిరణ్ గురువు గారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు. అదేవిధంగా బుద్ధ భగవానుడికి, యశోధరా మాతకు హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు. ఓకే మాస్టర్స్, ఈ రోజు నుంచి మనము యశోధరాయణం అన్న బుక్ నుంచి ఆ జానెట్ శ్యామ్ అనే రచయితలు ఇద్దరూ కలిసి ఈ ఈ యొక్క జ్ఞానాన్ని మనకు అందించారు. వాళ్ళు ఏ విధంగా మనకి జ్ఞానాన్ని అందించారు, ఎక్కడ ఎలా తీసుకున్నారు, ఇవన్నీ కూడా ఈ ఇక్కడ మనకు అందించిన సబ్జెక్ట్ ని, అలాగే దీన్ని తెలుసుకోవడం ద్వారా మనకు ఎటువంటి జ్ఞానాన్ని మనం ఇంకా పెంపొందించుకోవచ్చు, వాళ్ళతో ఎలా అనుసంధానం అవ్వాలి, ఇలా మొత్తంగా మనము ఈ బుద్ధుడు, అదే విధంగా బుద్ధుడి భార్య యశోధర మాత గురించి, అదేవిధంగా అప్పుడు ఏ ఏ ఏవేవి ఉన్నాయి, ఎలాంటి గాథలు ఉన్నాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎలా ఎదుర్కొన్నారు, అలాంటి సిచ్యువేషన్స్ ని ఇప్పుడు కూడా ఎంతో మంది ఎదుర్కొంటుంటారు కొన్ని కొన్ని దాంట్లలో. అప్పుడు వాళ్ళు ఎలా బయటికి వచ్చారు, మనం ఎలా బయటికి రావాలి, ఇలా ఎంతో జ్ఞానాన్ని ఇక్కడ మనము తెలుసుకోవచ్చు మాస్టర్స్. అయితే ఇక్కడ మనకు మొట్టమొదటిగా ఈ యొక్క జానెట్ షాముల్, ఈ యొక్క రచయితలకు ఇద్దరికి కూడా మనం ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. ఆ అయితే మొట్టమొదట మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ, ఒక చిన్న క్వశ్చన్ ఒక చెప్తున్నారు. అది ఏంటంటే బుద్ధుడి భార్య యశోధర చెప్తుంది క్వశ్చన్. దీని గురించి మనం చివర్లో మాట్లాడుకుందాం. అదేంటంటే, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒక బోధి వృక్షం కింద కూర్చున్నంత మాత్రాన సాధన బోధన యొక్క ప్రయోజనాలు ఎలా చేకూరుతాయి అని మనకు యశోధర మాత, బుద్ధుని భార్య, ఈ ప్రశ్నను అందజేస్తుంది. దీని గురించి చివర్లో మాట్లాడుకుందాం. ప్రియ పాఠకులారా, బుద్ధుని సహధర్మచారిణి యశోధర చుట్టూ ఉన్న సంఘంలో మిమ్మల్ని కూడా చేరమని, ఆమె తన జీవిత గాథను చెప్తూ ఉంటే కూర్చొని వినమని ఆహ్వానిస్తున్నాము. ఇదంతా చెప్పటానికి మేమెంతో ఎంత స్ఫూర్తిని పొందామో వినటానికి మీరు అంతే స్ఫూర్తిని పొందాలని ఆశిస్తున్నాం. ఈ పుస్తకం మీ అందరికీ, అలాగే మీ ద్వారా మీ జీవితంలో మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రేయస్సును కలిగిస్తుందని మనసారా ఆకాంక్షిస్తున్నాం. యువరాజైన సిద్ధార్థుడు దుఃఖం నుంచి విముక్తి పొందడానికి, జ్ఞానోదయం పొందడానికి రాజప్రసాదాన్ని, సమస్త పరివారాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోయారు అని ప్రాచుర్యంలో ఉన్న కథనం మీకు సుపరిచితమై ఉండవచ్చు కదూ. అందులోనూ తన ఒక్కగానొక్క పుత్రుడు రాహుల జన్మించిన రోజు రాత్రే ఆయన వీడ్కోలు కూడా చెప్పకుండా తన భార్య యశోధరను విడిచి వెళ్లారని చెప్తుంటారు. మిగతా కథంతా ఆయన మేల్కొల్పు ప్రయాణం గురించి, అమృతమయమైన ఆత్మ జ్ఞాన బోధనల గురించి తెలియజేస్తూ గత 2000-5000 సంవత్సరాలకు పైగా అనేక మందికి వెలుగు చూపుతుంది. అంటే ఈ ఈ ఈ యొక్క అంటే ఏదైతే మనకు బుద్ధుడు అందించాడో, తను తను ఒక జ్ఞానం తెలుసుకోవాలని, అందరూ ఎందుకు ఇలా చనిపోతుంటారు అని తనకి డౌట్ ఉంటదన్నమాట. యాక్చువల్‌గా ఏంటంటే బుద్ధుడి గురించి కాస్త చెప్పాలంటే, బుద్ధుడు జన్మించిన జన్మించిన వెంటనే అతడి నక్షత్రపు జాతకాలు ఉంటాయి కదా! ఆ జాతకాల ప్రకారము వాళ్ళ తండ్రి శుద్ధోదన మహారాజు చూయించినప్పుడు అప్పుడు ఏం చెప్తారంటే, ఇతడు రాజైనా అయితాడు, లేకపోతే ఒక ఆహ్, తపస్సు చేసే ఒక మునిలాగా అయిపోతాడు అని చెప్తారనమాట. అయితే అతడికి భయమైతుందనమాట శుద్ధోదన మహారాజుకు. లేదు, నా కొడుకుని నేను రాజే చెయ్యాలి, ఈ విధంగా తపస్సు, ముని అలా నేను పంపించను అని చెప్పేసి అతనికి చిన్న వయసు నుంచే అసలు ఎటువంటి బాధ అనేది, కష్టం అనేది, ఇలా రోగాలు, మరణాలు ఏవి అంటే ఏ విషయాల గురించి ఆ పిల్లవాడికి అంటే బుద్ధుడికి తెలియకుండా రాజప్రసాదంలోనే అన్ని
తనకి ఏవైతే కావాలో తనకు సంబంధించిన విద్య గాని ఏదైతే ఉందో అన్నింటిని అక్కడనే చదువుకునేలా అక్కడనే అతడికి అంటే అన్నీ అక్కడికే తీసుకొస్తాడనమాట. ఆ రాజ్యానికే. అతడికి ఇంక బయటికి వెళ్ళే అవకాశం లేదు. బయటి గురించి ఏ నాలెడ్జ్ లేదనమాట బుద్ధుడికి. అయితే ఒకరోజు ఎందుకో బయటికెళ్తాడనమాట. ఒక వ్యక్తితో కలిసి ఒక సైనికుడో అనమాట. ఆ వ్యక్తితో కలిసి బయటికి వెళ్ళినప్పుడు, అప్పుడు ఒక రోగులను మ అలాగే ఎవరో ఒకరు చనిపోయుంటారు. ఆ మరణాన్ని అవన్నీ చూస్తాడనమాట. అప్పుడు ఏంటిది? ఎందుకు ఏమైంది? వీళ్ళకేమైంది? ఎందుకిలా ఉన్నారు? ఎందుకు ఆరోగ్యంగా లేరు? ఎందుకు ఈ మరణం అంటే ఏంటి? అంటే ఇలా మరణిస్తారా? అని ఇలా రకరకాల డౌట్‌లొచ్చాయన్నమాట అతనికి. అప్పుడు తన పక్కనున్న వ్యక్తిని అడిగితే, "అవును మహారాజా ఇలా జరుగుతుంది. ఇలా ఎన్నో కష్టాలుంటాయి, ఎన్నో బాధలుంటాయి" ఇలా అని చెప్తారన్నమాట. ఇంకా అప్పుడు ఒక్కసారిగా అతడికి ఏంటిది? ఇదేంటో తెలుసుకోవాలి. ఈ బాధలకు కారణం ఏంటి? ఎందుకింత బాధలున్నాయి? ఇన్ని కష్టాలు ఎందుకున్నాయి? వీటికసలు కారణం ఏంటి నేను తెలుసుకోవాలి అని చెప్పి, ఆయన రాజ్యాన్ని అంతా కూడా ఇక్కడ చెప్పారు చూడండి. యువరాజైన సిద్ధార్థుడు దుఃఖం నుంచి విముక్తి పొందడానికి అంటే ఈ దుఃఖానికి కారణం ఏంటి? అసలు ఈ దుఃఖం నుంచి ఎలా నేను విముక్తుల్ని ఆహ్, ఎ నేను ఎలా అవ్వాలి? అదే విధంగా ఎదుటి వారికి కూడా ఈ జ్ఞానాన్ని బోధించి వాళ్ళని కూడా ఈ దుఃఖం నుంచి ఎలా విముక్తుల్ని చేయాలి అన్న ఒకే ఒక ఉద్దేశ్యంతో జ్ఞానం పొందడానికి ఆయన సమస్త రాజ పరివారాన్ని అంతా కూడా తృణప్రాయంగా విడిచిపెట్టేసి ఒంటరిగా వెళ్ళిపోతాడు. ఎవ్వరికీ చెప్పడు. నేను వెళ్తున్నాను ఈ పర్పస్ మీద అని కూడా ఎవ్వరికీ ఏ పర్మిషన్‌లు తీసుకోడు. ఎవ్వరికీ చెప్పడనమాట. అతడికి వచ్చిన ఆలోచన వెంటనే ఇంకా అతడు అలా వెళ్ళిపోతాడనమాట. అయితే అది గూడా ఆ రోజు కూడా ఎప్పుడు అనంటే, తన ఒక్కగానొక పుత్రుడు రాహుల జన్మించిన జన్మించిన రోజు రాత్రే ఆయన వీడ్కోలు కూడా చెప్పకుండా తన భార్య యశోధరను విడిచి వెళ్తారనమాట. అంటే భార్యకు చెప్పడు, పుట్టాడు కదా! కనీసం బిడ్డను కూడా చూడడనమాట. వెళ్ళిపోతాడనమాట. అయితే ఇలా ఆయన కథ అన్నది ప్రారంభమవుతుంది. బుద్ధుడి యొక్క గాథ. అయితే మిగతా కథంతా కూడా ఆయన మేల్కొల్పు ప్రయాణం గురించి. అంటే ఆయన ఎలా జ్ఞానాన్ని సంపాదించాడు? ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? ఏ పనులు చేసి ఈ జ్ఞానాన్ని సంపాదించాడు? సరే మనకంటే పత్రి సారున్నాడు. సార్ ఎన్నో కష్టాలు పడి మనం రీసెంట్‌గా సినిమా కూడా చూసాం. సార్ ఎంత కష్టపడి ఆహ్, ఎన్ని హ్మ్, ఆహ్ అవమానాలు ఎన్ని ఎదుర్కొని చేసి, ఈ యొక్క ధ్యానాన్ని ఇంతమందికి పరిచయం చేశాడు. మరి అప్పట్లో ఆయనకి ఆ యొక్క ధ్యానాన్ని బోధించే గురువు కూడా లేరు. సరే మనకన్నా గురువులున్నారు. మనం తెలుసుకున్నాం. ఇప్పుడున్న నెట్ కానీ, ఇంకా రకరకాల ఆహ్, ఉన్నాయి. కానీ అప్పుడు ఏమీ లేవన్నమాట. ఆయనంతకు ఆయన్నే తెలుసుకోవాలన్నమాట. అలా తనంతకు తానుగానే తెలుసుకోవడానికి వెళ్ళిపోయాడన్నమాట. అయితే అలా ఆహ్, హ్మ్. ఆయన ఆ మేల్కొల్పు ప్రయాణం గురించి అమృతమయమైన ఆత్మజ్ఞాన బోధనల గురించి తెలియజేస్తూ గత 2500 సంవత్సరాలకు పైగా అనేక మందికి ఈ ఈ యొక్క ఏదైతే ఈ ఈ ఇది ఉందో వీళ్ళ జీవితం నుంచి నేర్చుకునే జ్ఞానము అది అనేక మందికి వెలుగును చూపుతుంది అని చెప్తున్నారు. అంటే అంతమందికి వెలుగు చూపించిన జ్ఞానాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం మాస్టర్స్. ఒక దశాబ్ద కాలం క్రితం వరకు ఆయన అలా వెళ్ళిపోవటం అనేది యువరాణి యశోధర పైన, మరి పెంచి పెద్ద చేసిన మహారాణి ప్రజాపతి గౌతమి పైన, పసివాడైన రాహుల పైన, వృద్ధుడైన శుద్ధోదన మహారాజు పైన ఎలాంటి ప్రభావాన్ని చూపించి ఉంటుందన్న విషయాన్ని మేం ఏనాడు ఆలోచించలేదు. మామూలుగా సరే ఓన్లీ ఒక స్టోరీగా తీసుకున్నప్పుడు ఏమనుకుంటాం, ఓకే. అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఓకే. కామన్ కదా! సిట్యుయేషన్స్. ఓకే. అతను అంటే కంప్లీట్‌గా అయితే ఎప్పుడైతే వీళ్ళు జానెట్, శ్యామ్‌లు వీళ్ళ గురించి ఎవరి గురించి ఆలోచించలేదు. అరే! బుద్ధుడు ఇలా వెళ్ళిపోయాడు కదా! వెళ్ళిపోయినప్పుడు అరే! యశోధర మాత ఎలా ఫీల్ అయ్యింది? తను ఎలా
ఆ బాధ నుంచి, ఆ దుఃఖంలో నుంచి ఎలా బయటికి వచ్చింది? మరి శుద్ధోదన మహారాజు, గౌతమి మహాప్రజాపతి గౌతమి వీళ్ళ పైన ఎటువంటి ప్రభావం ఉండింటుంది? ఇవన్నిటి మీద ఎటువంటి ఉద్దేశ్యం లేకుండా ఏమి ప్రభావాన్ని అంటే వాళ్ళ గురించి ఏమీ ఆలోచించలేదనమాట. కానీ తర్వాత ఏం జరిగింది అంటే, వీళ్ళు గత కొంతకాలంగా యశోధర గాథ మా ఊహలను అదే పనిగా ఆకర్షించసాగింది. అయితే ఈ జానెట్, శ్యామ్‌లు ఇద్దరిది మనకు కొంచెం ముందు తెలుస్తుందనమాట. వాళ్ళ జీవన విధానం ఎలా స్టార్ట్ అయింది, ఏంటి అన్నది. అయితే ఆ జీవన విధానం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకు ఈ యశోధర గాథ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారనమాట. ఆ ప్రయత్నంలో వీళ్ళకు అన్నీ అర్థమైనాయన్నమాట. అప్పుడు అర్థం చేసుకున్నారు. ఏంటి? అప్పుడు యశోధర మాత పరిస్థితి ఏమై ఉంటుంది? వారి కుమారుడు రాహుల ఎలా భావించేవాడు? ఈ విధంగా తమను వదిలేసి వెళ్ళిపోవటం గురించి ఆమె ఎలా భావించేది? ఇంతటి దుఃఖాన్ని, నైరాశ్యాన్ని తట్టుకొని ఆమె ఎలా నిలబడింది అన్నది తర్వాత అయితే ఎప్పుడైతే వీళ్ళు రీసెర్చ్ స్టార్ట్ జేశారో, ఎప్పుడైతే కనుక్కోవడం ప్రారంభించారో అప్పుడు స్టార్ట్ అయిందన్నమాట వీళ్ళకి ఆ థాట్ అనేది. బుద్ధుడిగా మారిన సిద్ధార్థుడు తన పుత్రుడికి 7 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు ఒకే ఒక్కసారి ఇంటికి వచ్చారు. యశోధరను, రాహులను, పెంపుడు తల్లిని, తండ్రిని అందరి సమక్షంలో కలిశారు. పాలి భాషలో ఉన్న ప్రాచీన గ్రంథాల కథనం ప్రకారం ఆయన తన స్వగృహాన్ని సందర్శించి వెళ్ళిన కొన్ని సంవత్సరాల తర్వాత యశోధర ప్రజాపతితో సహా అంతఃపురంలోని మహిళలు అంతా కలిసి ఆయన సహాయకులైన ఆనందుడి ద్వారా బుద్ధుడి సంఘంలో సన్యాసులిగా అంటే భిక్షునిలిగా చేరుతామని కోరారు. బుద్ధుడు వారిని 2 సార్లు తిరస్కరించారు. కానీ ఆ శ్రీమూర్తులంతా తలనీలాలు సమర్పించుకొని రాజభవనాన్ని వీడి వందలాది మైళ్ళు కాలినడకన బుద్ధుని సంఘం బస చేసిన ప్రదేశానికి చేరుకున్నప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వారిని అంగీకరించక తప్పలేదు. అయితే ఆహ్, రాహుల బుద్ధుడి కొడుకు రాహుల 7 సంవత్సరాల వయసున్నప్పుడు బుద్ధుడు ఆ యొక్క జ్ఞానాన్ని అంతా తెలుసుకొని ఇక్కడ తిరిగొచ్చాడనమాట రాజ పరివారానికి. అయితే ఈ రాజ్య పరివారానికి తిరిగొచ్చినప్పుడు వీళ్ళు కూడా అంటే ఈ యశోధర మాత, తన తల్లిదండ్రులు, ఆ యొక్క పరివారం అందరూ కూడా ఆ సంఘంలో బుద్ధుడి సంఘంలో చేరాలని వాళ్ళు కూడా సన్యాసులుగా చేరుతామని బుద్ధుడిని కోరుతారనమాట. కానీ బుద్ధుడు దానికి ఒప్పుకోడనమాట. అయితే బుద్ధుడి సంఘంలో చేరడానికి అప్పుడు అప్పుడున్న కండిషన్‌లో, అప్పుడున్న కాలమాన పరిస్థితులను ఆధారంగా చేసుకుంటే ఇవన్నీ కూడా. అంటే గుండు కొట్టించుకోవడం కావచ్చు, ఇంకా ఏవి అంటే నాది, నీది అన్నది ఏది ఇంకా ఉండదనమాట. అంటే ఇంకా కంప్లీట్ అంతా ఇంటిని, అన్నిటిని. మనదంటే సంసారంలో నిర్వాణం. ఇంకా సంసారం అవన్నీ ఏమి ఉండవు. బంధాలు ఉండవు. ఏమీ లేవు. అన్నింటిని వదిలిపెట్టేసుకొని ఒక భిక్ష పాత్ర పట్టుకొని రావాలన్నమాట. అలాంటి కండిషన్స్ అప్పుడుండేవి. వాళ్ళు పెట్టుకున్నారు ఆ నియమాలనేవి. అలాంటిది దాంట్లో వస్తాము అన్నప్పుడు అంటే ఆహ్, ఎందుకు ఒప్పుకోలేదు, ఎందుకు అంగీకరించలేదు అన్నది నాకు కూడా తెలీదు మాస్టర్స్. అయితే 2 సార్లు అంగీకరించలేదంట. మూడవసారి మాత్రం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అతడు బుద్ధుడు చేరుకోవాల్సి వచ్చింది. అంగీకరించవలసి వచ్చింది అని చెప్పారు. అయితే బుద్ధుడిని పెంచిన తల్లి ప్రజాపతి పరిపూర్ణ జ్ఞానోదయం పొందారని, మరి బద్ధకచ్చన్న అనే పేరుతో పిలువబడే యశోధర ఆత్మ జ్ఞానంతో విరజిల్లే అరిహంత్‌గా మారారనే కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే బుద్ధుడి మాత ప్రజాపతేమో చక్కటి పరిపూర్ణమైన జ్ఞానవంతురాలయిందంట. అలాగే యశోధర మాతనేమో అరిహంత్‌గా మారిందంట. ఇక్కడ అరిహంత్ అంటే ఏంటి అంటే, మన అంతర్గత శత్రువులను జయించి పరిపూర్ణ జ్ఞానాన్ని పొందిన వారిని అరిహంతులు అంటారు. మరి మన అంతర్గత శత్రువులు ఏవి అంటే, మన అరిషడ్వర్గాలు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. ఈ యొక్క అరిషడ్వర్గాలు మన అంతర్గత శత్రువులనన్నింటినీ జయించి పరిపూర్ణ జ్ఞానాన్ని యశోధర మాత పొందింది అని ఈ యొక్క ఈ యొక్క కథనాల్లో ప్రాచుర్యంలో ఉందన్నమాట. అయితే సిద్ధార్థుడు తనను, కుటుంబాన్ని పరిత్యజించినప్పుడు, బౌద్ధ సంఘంలో చేర్చుకోవడానికి నిరాకరించినప్పుడు, ఈ శక్తివంతమైన, కీలకమైన మహిళా సంఘంలో చేరి
తన దుఃఖము, అవమాన భారం నుంచి ఆమె ఎలా బయటపడగలిగింది. అయితే ఆహ్, ఇందాకే చెప్పుకున్నాం కదా! 2 సార్లు బుద్ధుడు అంగీకరించడు, తిరస్కరిస్తాడు అని. ఆ తిరస్కారం జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఈమె అందరిని అంటే ఆ యొక్క రాజ్యంలో ఉండే మహిళలుంటారు కదా! వాళ్ళందరూ ఎంతో బాధలు, కష్టాలు అందరికీ ఉంటాయి కదా! అందరిని ఒక చోటికి చేర్చి అందరికి అంటే ఆ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఆహ్, వ వాళ్ళకు అంటే వాళ్ళు ఎలా ఆ బాధ నుంచి బయటపడాలి, నేను కూడా నా బాధ నుంచి ఎలా బయటపడాలి, ఇలా ప్రతి ఒక్కటి కూడా అన్వేషణ చేసుకుంటూ యశోధర మాత కూడా తాను పొందుతుందనమాట జ్ఞానము. అంటే బుద్ధుడి దగ్గరికి వెళ్ళకముందే తాను కొంత జ్ఞానాన్ని నేర్చుకుంటుందనమాట. అయితే అలా ఆ సంఘంలో, మహిళా సంఘంలో చేరి తన దుఃఖము, అవమాన భారం నుంచి ఆమె ఎలా బయటపడగలిగింది అని అడుగుతున్నాను. ఈ పవిత్ర జీవితంలోకి అడుగుపెట్టి అందరితో కలిసిమెలిసి ఉంటూ సన్యాసిని కావటానికి ముందు ఎలాంటి ఆధ్యాత్మిక పరిస్థితులు ఏర్పడ్డాయి? ఈ ఆధ్యాత్మిక పరివర్తన యశోధరలో ఎలా సంభవించింది? తమ పుత్రుడిని అన్ని విధాల ఆరోగ్యంగా పెంచి పోషించడానికి, అలాగే తన స్వీయ ఆధ్యాత్మిక ప్రగతికి తమ చుట్టూ ఉన్న వాళ్ళందరితో ఉంటూనే జ్ఞానోదయం పొందడానికి తన సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా సహాయపడ్డాయి? అంటే ఇవన్నీ కూడా వీళ్ళకొచ్చిన క్వెషన్స్ మాస్టర్స్. వీళ్ళెప్పుడైతే యశోధరాయనంది ఎప్పుడైతే ఇంకా ఆ పరిశోధన, ఆ మ్యాటర్ గ్యాదరింగ్ ఇవన్నీ ఎప్పుడైతే చేస్తూ వస్తున్నారో, అప్పుడు ఈ జయత్ శ్యాముల్ ఇద్దరికీ కూడా వచ్చిన డౌట్‌లనమాట. అరే! అలాంటి ఆ పరిస్థితుల్లో ఆమె ఎలా ఎదుర్కొన్నది? బిడ్డని ఎలా పెంచి పెద్ద చేసింది? ఆహ్, హ్మ్. ఎలా ఆధ్యాత్మిక పరివర్తన అనేది యశోధరలో ఎలా వచ్చింది? ఇలా రకరకాల క్వెషన్స్ వాళ్ళకొస్తూ ఉన్నాయన్నమాట. అయితే నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత సిద్ధార్థ తమను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని తెలుసుకోవడము, పసిబిడ్డను పెంచడం కోసం తన దుఃఖాన్ని దిగమింగుకొని సజీవంగా ఉండడానికి శాయశక్తులా ప్రయత్నించడం, మహిళందరు మహి మహిళా మహిళందరితో కలిసి శిరోమండనం చేయించుకోవడం, ఆ విధంగా ముందుకు వెళ్ళటంలో ఉన్న సమస్యలన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధపడడం. ఇలా ఆమె గురించి ప్రాచీన బౌద్ధ గ్రంథాలలో ప్రస్తావించిన ప్రతి అంశాన్ని మేము ఎంతో ఆర్తితో పూర్తిగా తెలుసుకున్నాము. అయితే వాళ్ళకొచ్చిన క్వెషన్‌లేవైతే ఉన్నాయో ఇప్పుడు ఆన్సర్స్ చెప్పారు. అంటే మేము తెలుసుకున్నాం. అంటే ఎక్కడి నుంచి సేకరించారు అంటే, వాళ్ళు ప్రాచీన బౌద్ధ గ్రంథాలలో ప్రస్తావించిన అంశాలని వాళ్ళు ఆ యొక్క అంటే రకరకాల భాషల్లో ఉంటాయి. రకరకాల బుక్స్ ఉంటాయి. ఎన్నో బుక్స్ ఉంటాయి కదా! ఆ బుక్స్‌లో ఆ యొక్క సమాచారాన్నంతా సేకరించి దాన్ని ఒక బుక్‌గా తయారు చేసి దాన్ని మనకు ఈ యశోధరాయనం అన్న గ్రంథంగా మనకు అందించడం జరిగిందనమాట. అందుకని ఈ బుక్‌లోని జ్ఞానాన్ని ప్రాచీన బౌద్ధ గ్రంథాలలో సేకరించారనమాట. క్రీస్తు పూర్వం 450 సంవత్సరాల క్రితం బుద్ధుడు జీవించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత బుద్ధుని భార్య అయిన యశోధరను రాహులమాతగా అభివర్ణించారు. అంటే బుక్కులలో చాలా మటుకు అంటే య య ఎవరైతే ప్రధానమైన వాళ్ళుంటారో ఎక్కువగా వాళ్ళ గురించే సమాచారం ఉంటది గదా! అలా బుద్ధుడి గురించి తెలుసుకున్న వాళ్ళు, బుద్ధుడి జ్ఞానము, ఆ గ్రంథాలు రాసిన వాళ్ళు ఏంటంటే, క్రీస్తు పూర్వం 450 సంవత్సరాల క్రితమే బుద్ధుడు జీవించినట్లు, ఆ బుద్ధుడికి సంబంధించిన ఆ యొక్క సమాచారాలు అవన్నీ ఉన్నాయి. కానీ గత కొన్ని వందల సంవత్సరాలు మాత్రమే ఈ యొక్క బుద్ధుడి భార్య యశోధర మాత గురించి ఉంది. అంటే ఎందుకు అంత వేరియేషన్ అంటే, యశోధర మాత గురించి తెలుసుకోలేదనమాట. ఇప్పుడు చూడండి మనకు కూడా బుద్ధుడి గురించి తెలుసు కానీ, యశోధర మాత గురించి క్లారిటీగా మనం ఇదే పర్ఫెక్ట్ అన్నది కరెక్ట్‌గా తెలీదనమాట. ఎందుకు అనంటే బుద్ధుడి గురించి తెలిసింది. చాలా మంది చెప్తున్నారు తెలిసింది. కానీ యశోధర మాత గురించి చెప్పేవాళ్ళు లేరు. అంటే కనుమరుగైపోయింది. కాబట్టి అలా ఆ స్టోరీని వాళ్ళు కొద్దిగా గ్యాదర్ చేసి ఇప్పుడు ఇంకా క్లియర్‌గా ఆ యశోధర మాతతో అనుసంధానమై ఇంకా అంటే వాళ్ళు గ్రంథాలల్లోనే కాకుండా యశోధర మాత యొక్క చైతన్యానికి కనెక్ట్ అయ్యి, యశోధర మాత నుంచి జ్ఞానాన్ని అందుకొని ఈ బుక్‌లో మనకు అందించడం జరిగిందనమాట.
సిద్ధార్థుడు తన పరివారాన్ని, రాజ్యాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఆమె బుద్ధుడి కఠోర సాధనలను అనుకరించే ప్రయత్నం చేశారు. బుద్ధునిగా మారి తిరిగి వచ్చినప్పుడు ఆయనను కలవటానికి ఆమె నిరాకరించారు. అందువల్ల స్వయంగా ఆయనే ఆమెను కలుసుకోవలసి వచ్చింది. అప్పుడు తమ పుత్రుడైన రాహులతో నీ తండ్రి నుంచి వారసత్వాన్ని తీసుకో అని ప్రోత్సహించారు. అయితే ఇక్కడ బుద్ధుడు తిరిగి వచ్చి కలుస్తాడు కదా! అప్పుడు యశోధర మాత అంగీకరించదు. నిరాకరిస్తుంది. నిరాకరించడం వల్ల తర్వాత తెలుసుకుంటుంది. అరే! బుద్ధుడు ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు? ఏం సాధించాడు? ఏం తెలుసుకున్నాడు? అన్నది తర్వాత తనకు ఆ జ్ఞానం వచ్చిన తర్వాత తాను ఏ జ్ఞానమైతే పొందిందో, ఏ బాటలో అయితే నడిచాడో ఆమె కూడా ఆహ్, అదే జ్ఞానాన్ని అంటే ఆహ్, బుద్ధుడి యొక్క కఠోర సాధనలు వాటిని అనుకరిస్తూ జ్ఞానాన్ని పెంపొందించుకుందనమాట. ఎప్పుడైతే తాను కూడా ఆ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకుందో, అప్పుడు ఏంటి బిడ్డకు కూడా నీ తండ్రి వారసత్వాన్ని తీసుకో అని ప్రోత్సహించారనమాట. అంటే ఆయన వెళ్ళింది సరియైన మార్గం. జ్ఞానం కోసం వెళ్ళాడు. అంతే తప్ప మా మీద కోపము, ద్వేషము, అసూయ వీటి కోసం కాదు అని తెలుసుకుందనమాట. ఇంకా చివరకు రాజకుటుంబ స్త్రీలతో కలిసి బిక్ భిక్షుణిలుగా, అరిహంతులుగా మారడానికి బుద్ధుని సంఘాన్ని చేరుకున్నారని మాత్రమే యశోధర ప్రస్తావన వస్తుండేది. చూడండి వీళ్ళు కూడా చెప్తున్నారు. అంటే యశోధర మాత యొక్క ప్రస్తావన ఏంటి? ఆమె ఇలా ప్రవర్తించింది, ఇలా ఉన్నది. చివరికి ఆమె మళ్ళీ రాజకుటుంబ స్త్రీలతో కలిసి బౌద్ధ భిక్షుణులుగా, అరిహంతులుగా మారారు అన్నది మాత్రమే ఇక్కడ యశోధర ప్రస్తావన ఉంది అని క్లారిటీ ఇస్తున్నారు. అయితే ప్రాచీన చారిత్రక గ్రంథాలలో యశోధర గురించిన సమాచారం చివరగా పెంపొందించపరచకపోయినా, బుద్ధుడి జీవితంలో ఉన్న శ్రీమూర్తుల గురించి, ఆయన జీవితంలో వారి పాత్ర, ప్రభావం మరి ఆయా పరిస్థితుల గురించి తీవ్రంగా, విస్తృతంగా పరిశోధించి, మేమెంచుకున్న కథల నుంచి అన్ని వివరాలను సేకరించాము. అంటే వీళ్ళు సేకరించారనమాట. ఇక్కడ మనం తెలుసుకోబోతున్న అంశాలన్నీ కూడా వీళ్ళు సేకరించి ఇచ్చినవే అనమాట. సనాతన బౌద్ధ భిక్షుణుల గాథలను కవితలుగా సంకలనం చేసిన తెరగాథ గ్రంథాలపై దృష్టి పెట్టాం. ఆ తర్వాత యశోధర, మహాప్రజాపతి, గౌతమిలను ప్రత్యేక శక్తులతో కూడిన దేవతలుగా అభివర్ణించిన మహాయాన గ్రంథాలను పరిశోధించాం. మా కథ కోసం మేము ఈ మహిళలను కేవలం మానవ మాతృలుగా చూపటానికే ఎంచుకున్నాం. అయితే రకరకాల గ్రంథాల్లో రకరకాలుగా చెప్తారు కదా! ఈ మహాయాన గ్రంథాలలో ఆహ్, ఏంటంటే యశోధరను అదేవిధంగా మహాప్రజాపతి గౌతమిలను ప్రత్యేక శక్తులతో కూడిన దేవతలుగా చెప్పారంట. కానీ మేము మాత్రం ఈ కథలో సాధారణ మహిళల్లాగానే ఇక్కడ ఎంచుకున్నాము. అలాగే చూపిస్తున్నాము అని చెప్తున్నారు. సనాతన గ్రంథాలలో పొందుపరిచిన అతి చిన్న సమాచారాన్ని కూడా ప్రస్తుత కాలమాన సంస్కృతుల ద్వారా వీక్షించి ఈ కథను తీర్చిదిద్దాం. మన యశోధర జీవితం సృజనాత్మకమైన పునఃసృష్టి అని, యథార్థమైన జీవిత చరిత్రకారులని నొక్కి చెప్పడం చాలా ముఖ్యం. దురదృష్టవశాత్తు 5,000 సంవత్సరాల తర్వాత ఇలాంటి గ్రంథం సుసాధ్యమయ్యే అవకాశాలు అతి తక్కువగా ఉంటాయి కదా! ఈ యశోధర కథ ద్వారా ఒంటరిగా, విరోచితంగా ప్రయాణించడానికి మించి అవ్యాజమైన ప్రేమ, కరుణ, జ్ఞానాన్ని మేల్కొల్పుకొని ఇతరులతో గాఢమైన శ్రేయస్కరమైన సంబంధ బాంధవ్యాలను పెంపొందించుకోవడం ద్వారా లోతైన ఆధ్యాత్మిక పరిణితికి దారితీసే పరిపూర్ణమైన పరస్పర పూర్వకమైన మార్గం యొక్క ప్రతిఫలితాలను సంకేతాత్మకంగా ప్రబోధించాలని భావిస్తున్నాం. సంవత్సరాల తరబడి ఆమె కథను మా ఊహలు, కలలకు అనుగుణంగా నరాల్లో నిక్షిప్తం చేసుకున్నాం. చివరకు కొన్నేళ్ల క్రితం ఈ కథనం అంతా పొందికగా తనంతట తానుగా మా ద్వారా వెల్లడి కావటం మొదలుపెట్టింది. మేమిరువురం మా కాల్పనిక యశోధరతో పెంపొందుతున్న అనుసంధాన్ని అనుభూతి చెందసాగాం. ఆమె కోసం మాట్లాడుతున్నాం అనే భావన మమ్మల్ని పారవశ్యంలో ముంచెత్తసాగింది. చూడండి అంటే వాళ్ళు ఈ ఈ ఈ యొక్క కథను రూపొందించే సమయంలో ఆటోమేటిక్‌గా వాళ్ళకి తెలియకుండానే యశోధర మాతతో అనుసంధానం అవ్వడము, ఆమెను అనుభూతి చెందడము, ఆమె కోసం మాట్లాడుతున్నామని ఫీల్ అవ్వడం, ఇంకా కంప్లీట్‌గా ఆ పారవశ్యంలో మునిగిపోయారంట ఇద్దరు కూడా. దివ్య జీవన బాంధవ్యాల మార్గాన్ని దేదీప్యమానంగా ప్రదర్శించడానికి కల్పిత గాథగానే అభివర్ణించడమే అత్యుత్తమని మేం భావించాం. చక్కని
సభ్య సమాజాన్ని నిర్మించడానికి, సత్యాన్ని చాటి చెప్పడానికి కథలా చెప్పడమే శక్తివంతమైన పద్ధతి అని అర్థం చేసుకున్నాం. ఈ పుస్తకం ఆధ్యాత్మిక సంఘ హృదయ చైతన్యం నుంచి మనతో సంభాషిస్తుంది. ఇతరుల జీవన గాథలను, నిజాయితీతో ప్రకంపించే వారి అనుభవ సారాలను, అంతరంతరాల నుంచి ఆర్తిగా ఆలకిస్తుండే సాధన, మన హృదయాలను తెరిచి, ఒంటరితనం, వేర్పాటు భావాలను రూపుమాపి, ప్రేమైక తత్వంలోకి, ఏకత్వంలోకి చేరుస్తుంది. అంటే ఈ బుక్కును మనము అంటే ఎప్పుడైతే ఇక్కడ చెప్పింది విని దాన్ని తెలుసుకుంటూ నిత్య జీవితంలో అమలు పరుస్తూ ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు ఏమవుతుంది మన యొక్క ప్రేమైక తత్వంలోకి, ఏకత్వంలోకి మనము ప్రయాణం చేస్తామనమాట. ఇతరులందరితో కలిసిమెలిసి ఉంటూనే ఆధ్యాత్మిక జాగృతి అనే మార్మిక పథంలో సమృద్ధికరమైన బీజాలను నాటిన వైనాన్ని మన యశోధర గాథ ద్వారా నిశితంగా గమనించాం. ఏ ఆధ్యాత్మిక మార్గమైనా మొదట ఒకే ఒక్క ముందడుగుతో ఆరంభమవుతుంది. లక్ష్యాన్ని మనలో ప్రస్ఫుటంగా చిత్రీకరించుకోవడం ఎంతో కీలకం. అంతర్ ప్రపంచంలోని దుఃఖాన్ని ఎరుకతో, సదావగాహనతో ఎదుర్కోవటం కోసం బుద్ధుని మొదటి అడుగు బుద్ధుడు మొదటి అడుగు పడితే దుఃఖాన్ని అందరితో పంచుకుంటూ దాన్ని జయించడానికి దివ్య జీవన బాంధవ్యాల మార్గంలో యశోధర అడుగు పడింది. ఇక్కడ బుద్ధుడేమో ఈ ఎలా ఈ బాధలు, కష్టాలు ఇవన్నీ ఎలా పోగొట్టుకోవాలి, ఆ జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి అని చెప్పి తను అంతా పరిత్యజించి అంటే ఏది నాకొద్దు అని చెప్పి అంతా వదిలేసి వెళ్ళిపోతాడు కదా! కానీ బుద్ధుడి భార్య యశోధర మాత ఏం చేస్తుంది అంటే, ఆ దుఃఖము అవన్నీ ఏదున్నా సరే దాన్ని తట్టుకొని నిలబడి, ఆమె సంసారంలో ఉంటూనే బాధ్యతలు నిర్వహిస్తూనే అందరితో కలిసి ఆ బాధలో నుంచి బయటికి వస్తూ ఆమె ఎలా ఎలా దుఃఖం నుంచి బయటికొచ్చింది, అందరిని ఎలా తీసుకువచ్చింది, చివరికి ఎలాంటి ప్రయాణం చేసింది అన్నది మొత్తంగా మనకు ఈ బుక్‌లో అందించడం జరిగిందనమాట. అయితే ఈ రచయితల గురించి కొద్దిగా క్లారిటీ తీసుకుందాం. ఎందుకంటే వీళ్ళది కూడా చాలా డిఫరెంట్ అనమాట. డిఫరెంట్‌గా ఉంటదనమాట వీళ్ళ ప్రయాణము. కాబట్టి ఈజీగానే ఉంటుంది. తెలుసుకుందాం. ఆత్మపథంలో మా ప్రయాణం. మా ఒంటరి జంట ప్రయాణం కూడా ఈ కథతో పాటు దాదాపు 4 దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నాం. మొదట మేం వేర్వేరు మార్గాల్లోకి విడిపోయి, తిరిగి తర్వాత ఆధ్యాత్మిక పథంలో జంటగా అడుగుపెట్టాం. మా బంధంలో ఎంతో కాలం నుంచి కొనసాగుతూ వస్తున్న ఆత్మ విచారణ అనేది గొప్ప బహుమానంగా మారింది. నేను వ్యక్తిగతంగాను, సంయుక్తంగాను కలిసి చేసే పనికి మా సొంత అనుభవాలే స్ఫూర్తిగా నిలిచాయి. మా పరస్పర అభిరుచులు, ఆకాంక్షలు, మేము చేసే కార్యకలాపాలన్నీ కూడా ఒంటరితనం యొక్క ఎడబాటుకు, బాంధవ్యంలోని మాధుర్యాన్ని తెలియచేస్తూనే సత్సంబంధాలే ముక్తికి మార్గమని తేటతెల్లం చేశాయి. అంటే సంబంధాలలో ఉంటూనే ముక్తి మార్గం చేరుకోవాలి అన్నది క్లారిటీ ఇస్తున్నారు. అంటే సంసారంలో ఉంటూనే నిర్వాణం పొందాలి. అంతేకాని అన్నింటిని వదిలేసి ఎక్కడికో వెళ్లి ముక్తిని సంపాదిస్తామంటే కరెక్ట్ కాదనమాట. మేము బోస్టన్ కాలేజీలో సరిగ్గా జాయిన్ అయిన సంవత్సరానికి కలుసుకున్నాం. ఆ తర్వాత 3 సంవత్సరాల్లో మేము పంచుకున్న ప్రేమను, ఆనందాన్ని ఎంతగానో ఆస్వాదిస్తూ జీవితం కలిసి జీవించడం గురించి ఎన్నో కలలు కన్నాం. హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో వైద్య విద్యను అభ్యసించాలని శ్యామ్ సంకల్పం. మరి జాన్ స్థానిక గ్రాడ్యుయేట్ స్కూల్‌లో సైకాలజీలో చదవడం కోసం దరఖాస్తు చేసుకుందనమాట. అయితే ఇద్దరివి సెపరేట్‌గా ఉంటాయన్నమాట. అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్. మరోపక్క శ్యామ్ ఇంగ్లాండ్‌లో ఆక్స్‌ఫర్డ్‌కు రోడ్స్ స్కాలర్‌షిప్ కోసం అప్లై చేశాడు. దీనివల్ల మెడికల్ స్కూల్‌లో 2, 3 ఏళ్ల పాటు ఆలస్యం అవుతుంది. కానీ కొన్ని నెలల పాటు తాను ఈ స్కాలర్‌షిప్ పొందలేకపోవడంతో నిరాశకు లోనై దీని గురించి ప్రస్తావించడానికి నిరాకరించేవాడు. జాన్ ఏకాకిలా మారి నిరాశ, నిస్పృహలకు గురైంది. అంటే ఈ ఇద్దరు ఎంతో ప్రేమగా ఉన్నారు. ఇద్దరు కలిసి ఉన్నారు. కలిసి ఉన్న టైంలో ఈ యొక్క ఇతనేంటంటే తన స్కాలర్‌షిప్ కోసము శ్యామ్ అనే వ్యక్తి తన స్కాలర్‌షిప్ కోసము ఇంగ్లాండ్‌కి అప్లై చేసుకుంటాడనమాట. అంటే ఆటోమేటిక్‌గా ఆహ్, ఆహ్, ఇంగ ఇద్దరం విడిపోతాము. ఇంకా అతడు వెళ్ళిపోతాడు అన్న బాధలో ఉంటుందనమాట. అయితే
అతడికేమో ఇంకా నాకు ఈ స్కాలర్‌షిప్ రాలేదు. నేనింకా దీన్ని పొందలేకపోతున్నానని అతడి బాధలో అతనుంటాడనమాట. అప్పుడు ఆటోమేటిక్‌గా ఈమె ఏకాకిల, నిరాశ, నిస్పృహలతో ఉంటుందనమాట. నేను పొందే ఈ అనుభవాన్ని వ్యక్తం చేయడానికి పదాలే లేవు. కేవలం కన్నీళ్లు తప్ప. ఏ విధంగా నేను మాట్లాడలేను. కేవలం కన్నీటి ధారలే. నేనేమి అతన్ని వెళ్ళకూడదని కోరుకోలేదు. అతని మాటలు, చేతల ద్వారా మా బంధాన్ని బలపరుచుకోవడం అనే అసమర్థత మా ఇరువురికి చెప్పలేనంత దుఃఖాన్ని కలిగించింది. అయితే ఆమె అసమర్థత చెప్తుంది. ఆహ్, హ్మ్. నేను మాట్లాడి నేను హ్మ్, ఏ ఏవో నా నేను చేసే ప్రయత్నం నేను చేసి, నా యొక్క చేతుల ద్వారా మా బంధాన్ని బలపరుచుకోవాలి. కానీ నేనేం చేశానంటే, అతనితో మాట్లాడకుండా, నా యొక్క చేతలు అంటే ఏవి కూడా చేయకుండా, మా బంధాన్ని బలపరుచుకోకుండా ఉండడం నా అసమర్థతనే అన్నట్టుగా చెప్తున్నారు. దానివల్లే నేనింకా దుఃఖాన్ని పొందాను అని చెప్తున్నారు. ఎలాగైతేనేం అతనికి రోడ్స్ స్కాలర్‌షిప్ లభించింది. మా బంధం మరిన్ని బాధలకు లోనయ్యింది. ఆ ఏడాది చివర్లో అతను ఇంగ్లాండ్ వెళ్ళాడు. నేను బోస్టన్‌లోనే ఉండి సైకాలజీలో డిగ్రీ చదవసాగాను. ఎన్నో అందమైన కలలు ఉన్న ప్రేమ బంధం బీటలు వారింది. 2 వేరు వేరు మార్గాల్లో విడివిడిగా మా జీవనయానాన్ని కొనసాగించాము. అంటే ఇద్దరు విడిపోయారనమాట. ఇంకా అతడు ఇంగ్లాండ్‌కి వెళ్ళిపోయాడు. అయితే జానెట్ మార్గం అంటే ఇతను ఏంటంటే ఒక్క నిమిషం మాస్టర్స్. జానెట్ మార్గం ఏంటంటే, నేను ఎంచుకున్న మార్గం స్పష్టంగా కనపడుతున్నప్పటికీ మనస్సు అంతా గందరగోళం, బాధలతో నిండిపోయింది. చదువు పూర్తి చేశాక హార్వర్డ్ గ్రాడ్యుయేట్ కాలేజీలో ప్రవేశించాను. ఒక సెమిస్టర్ పూర్తి చేశాక మహిళా ముక్తి ఉద్యమం కోసం రాజకీయాల్లో ప్రవేశించాను. స్వేచ్ఛ కోసం మహిళల మధ్య పెరుగుతున్న సంఘీభావం, సోదరి ఆ! సో సోదరీ భావనలను చూసి నేను ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. దేశవ్యాప్తంగా చైతన్యం తీసుకువచ్చే సమావేశాలు, సమూహాల్లో పాల్గొంటూ జీవితాలను పునరుద్ధరించుకోవడం గురించి మాట్లాడుతుంటే, ఆకాంక్షిస్తూ ఉంటే నా పరిధులు విస్తరించసాగాయి. జానెట్ అంటే ఆడామె అన్నమాట. ఈమె మార్గం ఏమైందంటే ఆటోమేటిక్‌గా హార్వర్డ్ గ్రాడ్యుయేట్ కాలేజీలో ప్రవేశించింది. తర్వాత ఆమెకేంటంటే మహిళా ముక్తి అనే ఉద్యమంలో రాజకీయాల్లో ప్రవేశించిందనమాట. అంటే ఆ ఉద్యమంలో ప్రవేశించి అక్కడ ఆ మహిళల్లో మధ్య పెరుగుతున్న సంఘీభావము, స్వేచ్ఛ భావము, సోదరి భావం వీటి గురించి తెలుసుకుంటూ, ఆ జ్ఞానాన్ని అందరికి చెప్తూ అలా చేస్తూ వచ్చిందనమాట. దానివల్ల ఆ విధంగా ఆమె చేయడం వల్ల తన పరిధులు విస్తరించసాగాయి అని చెప్తుంది. బోస్టన్‌లో హెల్త్ మూవ్‌మెంట్‌లో చాలా సంవత్సరాలు పనిచేశాక వాషింగ్టన్ డీసీలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో సైకాలజీ గ్రాడ్యుయేట్ స్కూల్‌లో మళ్ళీ దరఖాస్తు చేశాను. అక్కడ లింగ భేదాల పైన అధికారిక పరిశోధనను ప్రారంభించాను. అంటే ఆహ్, హ్మ్. ఈ ఉంటాయి కదా! లింగ భేదానికి సంబంధించినయి కూడా ఆ యొక్క పరిశోధనలుంటాయి కదా! దాని గురించి దాంట్లో చేరిందనమాట. అయితే మహిళల్లో మానసిక ఆందోళన, కృంగుబాటుపై సమకాలీన సిద్ధాంతాలన్నింటినీ కూలంకషంగా పరిశీలించాను. ఆహ్, హ్మ్. హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లోని మెక్లిన్ హాస్పిటల్‌లో ప్రీ డాక్టోరల్ అండ్ పోస్ట్ డాక్టోరల్ ఇంటర్న్‌షిప్ కోసం నేను బోస్టన్‌కి తిరిగి వచ్చాను. అప్పటికే శ్యామ్ యూఎస్ వచ్చేసి బెత్ ఇజ్రాయెల్ హాస్పిటల్ మెడిసిన్ ఇంటర్న్‌షిప్ చేస్తున్నాడు. మేమిద్దరం మళ్ళీ ఒకరితో ఒకరం కలిసి ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే ఇద్దరము మా సొంత కార్యకలాపాల్లోనూ, సృజనాత్మకమైన జీవితంలోనూ అయిపోయాము. ఆధునిక మహిళల మనస్తత్వ శాస్త్రం కోసం పరిశోధనకు సంబంధించిన సమాధానాలు పొందడానికి ఉవ్విళ్ళూరుతూ ఉన్నాను. అయితే ఈమె ఏంటంటే ఆమె హ్మ్, జ చదివేది అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడ బోస్టన్‌లో ఇద్దరు కూడా మళ్ళీ కలుసుకోగలిగారనమాట. అతడి ప్రయాణం చెప్పుకున్నప్పుడు అర్థమవుతుంది. అతడు కూడా మళ్ళీ తిరిగి ఎట్లా వచ్చాడు అన్నది. అలా మళ్ళీ ఇద్దరు కలిసారు. వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించారనమాట. 1979లో సైకాలజీ సహచరులైన జుడిత్ జోర్డాన్, ఇరాన్ స్టివర్ వెళ్ళేసి కాలేజీలో స్టోన్ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ అండ్ స్టడీస్ వ్యవస్థాపక డైరెక్టర్, మానసిక వైద్యుడైన జీన్ బేకర్ మిల్లర్ నాకు క్రమం తప్పకుండా సమావేశం ఉండేది. అంటే వీళ్ళందరితో కలిసి ఆమె ప్రయాణం ఉండేదనమాట. నా ప్రియమైన సహోద్యోగులతో కలిసి మహిళల మనస్తత్వ శాస్త్రంపై పనిచేస్తున్నప్పుడు సంరక్షణ, కరుణ, సత్సంబంధాలతో కూడిన ప్రాచ్య దేశాల మహిళల్లో, ఆధ్యాత్మిక సాధకుల్లో పాశ్చాత్య మహిళలు కూడా ఉండడం నాకు
విస్మయం కలిగింది. ఇది నన్ను బుద్ధుని ధ్యానం సాధన చేయడానికి ప్రేరేపించింది. అయితే తను ఏదైతే ఉద్యమంలో చేరింది, అదే విధంగా తన యొక్క ఉద్యోగంలో కూడా ఆ మహిళల మనస్తత్వ శాస్త్రం దీని గురించి ఎప్పుడైతే ఇంకా తెలుసుకుంటూ ఉందో, అదే ఆమెకు ఏంటంటే బుద్ధుడి ధ్యాన సాధన చేయడానికి ప్రేరేపకమైందంట. అయితే 12 స్టెప్స్ స్పిరిచ్యువల్ కమ్యూనిటీ అనే ధ్యాన ప్రపంచంలోకి దారి చూపించింది. ఒకానొక సమావేశంలో నేను ఆ గాయాల తాలూకు దుఃఖ మూలంలోకి చేరుకొని గాఢమైన అనుసంధానాన్ని, లోతైన స్వస్థతను, ఒక్క క్షణం పాటు సత్యాన్ని అనుభూతి చెందాను. మౌన స్థితి నుంచి నా హృదయంలో "నువ్వు ఒంటరిగా లేవు" అన్న పదాలు ప్రతిఫలించాయి. అయితే ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చి, ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఎప్పుడైతే ఇంకా తన యొక్క రీసెర్చ్ ఇది ఉంది కదా! మహిళల మనస్తత్వ శాస్త్రంపై పనిచేస్తుంది కదా! తను అది కూడా తెలుసుకుంటూ ఎప్పుడైతే లోతైన స్వ ఆహ్, అప్ ఎ ఎ ఎప్పుడైతే ఆ విధంగా ప్రయాణించిందో, అప్పుడు ఆమెకు ఒక్క క్షణము లోతైన స్వస్థతను అనుభూతి చెందిందంట. అయితే అప్పుడు తన యొక్క మౌన స్థితిలో నుంచి "నువ్వు ఒంటరిగా లేవు" అన్న పదాలు ఆమెకు వినిపించాయంట. నేను ఇన్నాళ్ళు ఏం కోరుకుంటున్నానో నాకు తెలిసి వచ్చింది. అయితే పరిపూర్ణంగా ఉన్నానని నేనింకా అనుకోవట్లేదు. ఇది నా ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత ముఖ్యమైన క్షణం. నేను మొదటిసారిగా నిజంగా అనుసంధానమయ్యాను. సజ్జన సాంగత్యంలో మార్గం తెరుచుకొని ఎంతో ఉన్నత శక్తిని నేను అనుభూతి చెందాను. ఎందుకంటే ఇది ఇక్కడే ఉన్నందువల్ల. ఇప్పుడు నన్ను నేను తెరిచి ఉంచి లోపలికి అనుమతించగలిగాను. నా జీవన బాంధవ్యాలను సజీవ సత్యానికి స్ఫూర్తిగా సింహావలోకం చేసుకున్నాను. చూడండి సజ్జన సాంగత్యానికి ఎంత వాల్యూ ఉందో. ఇక్కడ ఆమె కూడా ఈ యొక్క సజ్జన సాంగత్యంలోనే తన మార్గాన్ని నేను తెరుచుకున్నాను. నా యొక్క ఉన్నత శక్తిని నేను అనుభూతి చెందాను అని చెప్తున్నారు. అందుకే సజ్జన సాంగత్యం అని మన పత్రిజీ సార్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే, అందులో అంత అనుభూతి చెందే క్షణాలు, అంతగా మనం జ్ఞానాన్ని పొందే క్షణాలు అవన్నీ కూడా అందులో ఉంటాయండి మాస్టర్స్. అదే విధంగా శ్యామ్ మార్గం ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది పురుషుల్లానే నేను కూడా కోల్పోయేంత వరకు కోల్పోయిన దాన్ని గ్రహించలేదు. అమెరికాను దాటి ఎప్పుడు బయటికి వెళ్ళను నేను. ఆక్స్‌ఫర్డ్ మంచు కురుస్తూ ఉంటే నిరాశ, నిస్పృహలతో నరకయాతన పడ్డాను. జానెట్‌ను వదిలి పెద్ద తప్పు చేశానేనే పశ్చాత్తాపంతో అనుక్షణం కుమిలిపోయాను. ఆకలి, నిద్రను కోల్పోయాను. కొంతమంది రోడ్స్ స్కాలర్స్ మరి ఫిజియాలజీ ప్రొఫెసర్ అయిన ఆక్స్‌ఫర్డ్ ఆహ్, పీహెచ్‌డీ అడ్వైజర్ డెనిస్ నోబెల్ నుంచి ఓదార్పు లభించింది. అయితే ఈ డెనిస్ నోబెల్ నుంచి ఎల్లప్పుడూ ఇతడు జ్ఞానప్రేరణ పొందేవాడు. అదే విధంగా ఆయన ఎప్పుడు కూడా ఆ యొక్క అంటే ఈ షాము ఆ యొక్క డానెస్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఆ యొక్క ప్రయోగాలు, అదే విధంగా ఫ్యామిలీ మెంబర్స్‌తో చక్కగా ఉండడము, విందులు, అర్ధరాత్రి అంతా అలా గడుస్తూ ఉండేదనమాట. నేను రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టాను. ఆహ్, కార్స్‌వోల్డ్ హిల్స్‌లోని ఆక్స్‌ఫర్డ్ నుంచి 10 మైళ్ళ దూరంలో ఉన్న నోవాస్ ఆర్క్ అనే పేరుగల కుటీరంలో నేను ఎక్కువగా రాత్రి వేళల్లో పత్రికలు, కవితలు, కథానికాలు, నాటకాలు వ్రాస్తూ ఉండేవాడిని. ఒకానొక వేసవి కాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో 3 గంటలకు నేను తీవ్ర నైరాశ్యంలో ఏకాకిలా ఉన్నాను అనిపించింది. అయితే ఈయన తన పర్పస్ కోసం తను వెళ్ళాడు కదా! అది చేస్తూనే ఇతనేంటంటే రచనా వ్యాసంగం కూడా తనలో ఉందనమాట. ఆ యొక్క సృజనాత్మక శక్తి అతనిలో ఉంది. శ్యామ్‌లో. అప్పుడు ఆయన ఏంటంటే రచనా వ్యాసంగాన్ని కూడా చేశాడనమాట. అప్పుడు ఒక్కసారి అయితే ఎన్నో పత్రికలకు తన యొక్క కవితలు, కథానికాలు, నాటకాలు అన్నింటిని వ్రాస్తూ ఉండేవాడనమాట. అయితే ఒకరోజు బ్రహ్మ ముహూర్తంలో 3 గంటల సమయంలో ఆయన ఆయనకి ఏంటి అంటే ఏకాకిలా ఉన్నాను అని అతడికి అనిపించిందంట ఆ క్షణం. ఆ పండు వెన్నెల్లో పురాతనమైన గోడ మీద కూర్చొని చేనులో ఉన్న పచ్చని పచ్చికలను తిని పరుగులు పెడుతున్న గుర్రాలను గమనిస్తూ ఉంటే ఒంటరితనపు నైరాశ్యం నుంచి నా మదిలో నేను ఉన్నాను అని మొదలైంది. ఎంతో స్పష్టమైన లోతైన ఉపశమనం కలిగింది. అది ఎంతో ఓదార్పుని ఇచ్చింది. అయితే అవి పదాలు కావు. ఉన్నతమైన ఉనికి ఏదో వశపరుచుకుంది. పదాలకు అతీతమైన పదాలకు పలికే చైతన్యం నన్ను మించిందేదో ఈ ఉనికిని సర్వస్వం గురించి తెలిపింది. అయితే ఇతడికి కూడా శ్యాము కూడా ఒకానొక సమయంలో
ఆహ్, అంటే ఒంటరిగా లేవు, నేను ఉన్నాను అన్నట్టుగా స్పష్టంగా తనకు ఒక లోతైన ఉపశమనం కలిగించే విధంగా, ఒక ఓదార్పునిచ్చే విధంగా అతనికి అనిపించిందనమాట. ఆహ్, హ్మ్. మళ్ళీ దాని గురించి ఆలోచించేలోగా గొప్ప చైతన్యం నన్ను ముంచెత్తింది. నేను అనే కంటే ఉన్నాను అనే దాని అనుభూతిని లోతుగా, సంపూర్ణంగా, సత్యపూర్వకంగా చవి చూపింది. ఈ ఉండటం అనేది ఇది, అది కాకుండా కనీసం నేనులా కూడా కాకుండా పూర్తిగా కొత్తగా పరిచయం చేసింది. అది ఒంటరితనం కాస్త ఏకాంతంగా మారిన అద్భుత క్షణము. చాలామంది ఒంటరితనంగా ఉన్నాను, ఒంటరిని అయిపోయాను అని చెప్పి బాధపడుతుంటారు కదా! ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకో అని మనకు మనకు వంశీ సారు ఎన్నో సార్లు చెప్పారనమాట. ఒంటరితనం కాదు, ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకోండి. ఆ యొక్క క్షణాలను అనుభూతి చెందండి. ప్రెజెంట్‌లో ఉండండి అని ఇలా మనకు ఎన్నో సార్లు చెప్తుంటారు. హ్మ్, ఏదైతే మనకు వంశీ సార్ చెప్పారో దానిని ఆయన ఆ క్షణంలో ఆ అద్భుత క్షణాన్ని అనుభూతి చెందారనమాట శ్యామ్. అయితే నేను న్యూరో సైంటిస్ట్ కాకూడదని అయితే ఆయన న్యూరో సైంటిస్ట్ కావాలని అక్కడికొచ్చారు కదా! కానీ మళ్ళీ ఏమనుకున్నాడంటే నేను న్యూరో సైంటిస్ట్ కాకూడదని నిశ్చయించుకున్నాను. నేను ఒక రచయితను కావాలనుకున్నాను. తిరిగి ఆక్స్‌ఫర్డ్ వచ్చేసాక నేరుగా డెనిస్ నోబెల్ దగ్గరికి వెళ్లి నేను హ్మ్, శాస్త్రవేత్తలు కావాలని అనుకోవట్లేదు. నేను ఒక రచయితను కావాలి అని అనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు ఆ యొక్క డెనిస్ చూడండి మంచిది అలాగే కానివోయ్! అంటూ సంతోషంగా చేతులు చాచారు. పరిపూర్ణ అంగీకారం, తన విద్యార్థి ఎవరు, ఎక్కడ ఉన్నాడు అని అర్థం చేసుకోవడం, ఏదేమైనా అతనికి వెన్నంటి ఉండి ప్రోత్సహించడం తప్ప ఈ గురువుకు వేరే ఏ అజెండా లేదేమో అనిపించింది. నాకైతే ఇది చదువుతున్నప్పుడు కంప్లీట్‌గా పత్రి సారే గుర్తొచ్చాడు. పత్రి సార్ కూడా అంతే. ఏదైనా సార్ ఇది నేను ఇలా కాదు, నేను ఇది చెయ్యాలనుకుంటున్నానంటే, అవునా! సరే ఓయ్! అలాగే చెయ్యి. అని ప్రతి ఒక్కరిని ఆ విధంగా ఎంకరేజ్ చేశాడు. అయితే ఇక్కడ డెనిస్ అనే వ్యక్తి కూడా ఏంటంటే శ్యామ్‌కి ఎంతో అంటే తన దగ్గరే ఉండి తనకు డాక్టరేట్ పూర్తి చేయడానికి కంప్యూటరు, ప్రభుత్వం నుంచి భారీ మొత్తంలో ఆ యొక్క అమౌంటు వాటన్నింటికి కూడా ఈయన ఎంత సహాయం చేస్తాడనమాట ఈ డెనిస్ అనే వ్యక్తి. కానీ ఒక్కసారిగా చూడండి వచ్చి నేను ఇది న్యూరో సైంటిస్ట్ కావాలనుకోవట్లేదు అంటే ఈ న్యూరో సైంటిస్ట్ ఏంటంటే, ఈ డెనిస్ కూడా న్యూరో సైంటిస్ట్ దానికి సంబంధించిన దాంట్లోనే ఉంటాడనమాట. అయితే నేను సడెన్‌గా ఇతనొచ్చి నేనిది కావాలనుకోవట్లేదు. నేను రచనా వ్యాసంగా వెళ్ళాలనుకుంటున్నాను అంటే, రచయితను కావాలని అనుకుంటున్నాను అని చెప్పిన వెంటనే, ఎంత చక్కగా అతడు అర్థం చేసుకున్నాడు. తన యొక్క విద్యార్థిని వెన్నంటి ఎంతగా ప్రోత్సహించాడు ఆ యొక్క గురువు అని నాకు కూడా ఒక క్షణం అనిపించిందండి. నేను వచ్చేసాను. అంటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సిందేంటంటే, మనం కూడా మన యొక్క పిల్లలు ఏదైనా ఇది చెయ్యాలి అని మనల్ని ఒక తల్లిదండ్రులుగా కాకుండా ఒక గురువుగా భావించి మనల్ని అడిగినప్పుడు, మనం కూడా ఈ విధంగానే ప్రోత్సహించాలి అని నాకైతే ఒక క్షణం అనిపించింది మాస్టర్స్. నేను వచ్చేసాను. ఇంగ్లాండ్‌లో మిగిలిన సమయమంతా వ్రాస్తూనే ఉన్నాను. నాకంటూ ఒక బృందం నిర్మించుకున్నాను. వారందరితో కలిసి యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపాను. 1969లో 3 ఏళ్ల స్కాలర్‌షిప్ ముగిసేలోగా వియత్నాం లేక హార్వర్డ్ మెడిసిన్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. రచన వ్యాసంగాన్ని కొనసాగించడం కోసం అమెరికా తిరిగి వచ్చి వైద్యాన్నే నా వృత్తిగా ఎంచుకున్నాను. అలాగే జానెట్‌తో బంధం కొనసాగించడానికి అవకాశం ఉందేమో అని ఎదురుచూశాను. అయితే ఆయన అక్కడ ఇంగ్లాండ్ నుంచి మళ్ళీ తిరిగి అమెరికా వచ్చాడు. కాకపోతే అతడు ఏదో ఒకటి ఏంటి హార్వర్డ్ మెడిసిన్ అన్నా ఇంకొకటేంటి వియత్నాం లేకపోతే హార్వర్డ్ మెడిసిన్. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఎంపిక చేసుకోవాల్సొచ్చిందనమాట ఆ సమయంలో. కాబట్టి ఆయన అమెరికా వచ్చేసి ఆ యొక్క వైద్యాన్ని తన వృత్తిగా చేసుకుంటూనే ఈ యొక్క రచనలను కూడా రాస్తూ వచ్చాడనమాట. 1970 దశకంలో హార్వర్డ్ మెడిసిన్ కాలేజీలో ఉన్నాను. ప్రతిరోజు ఏదో ఒకటి వ్రాస్తూనే ఉన్నాను. జానెట్ డీసీలో గ్రాడ్యుయేట్ స్కూల్‌లో ఉన్నప్పటికీ సన్నిహితంగానే ఉంది. అప్పుడప్పుడు కలుస్తూ ఉన్నాం జాగ్రత్తగా. చివరాఖరికి మేము గ్రాడ్యుయేట్ పూర్తి చేశాం. ఇక ఇంటర్న్‌షిప్ చేయవలసి వచ్చింది. అంటే ఇద్దరిది చదువులు పూర్తయ్యాయి. ఇద్దరు కూడా ఇంటర్న్‌షిప్ చేయాల్సొచ్చిందనమాట. బోస్టన్‌లో మాత్రమే ఇంటర్న్‌షిప్ కోసం ప్రయత్నించాలి అని మేము నిర్ణయించుకున్నాం. హాయిగా ఒకే చోట కలిసి ఉంటూ పని చేయాలని అనుకున్నాం. ఆమె మెకలిన్ హాస్పిటల్‌కి వెళ్ళింది. నేను బెత్ ఇజ్రాయెల్ హాస్పిటల్‌కి వెళ్ళాను.
ఆక్స్‌ఫర్డ్ అనుభవాలతో ప్రపంచం పట్ల నా విప్లవ దృక్పథం ప్రతిఘటన మొదటి నవల 'హౌస్ ఆఫ్ గాడ్' 1978లో ప్రచురణకు నోచుకుంది. అయితే ఈ 'హౌస్ ఆఫ్ గాడ్' అంటే ఈ యొక్క నవలలో మెయిన్‌గా ఏముంది ఈ టాపిక్ అంటే, ఆధ్యాత్మిక జీవితము, భగవంతుడి అన్వేషణ, మానవ జీవితంలోని విలువలు, విశ్వాసము మరియు అంతర్ముఖ ప్రయాణం గురించి మొత్తంగా ఈ యొక్క నవలలో ఉందంట. ఇందులో మనిషి, దేవుడు, జీవితం మధ్య ఉన్న సంబంధాన్ని మొత్తంగా వివరించారంట. అయితే ఈ 'హౌస్ ఆఫ్ గాడ్' అన్నది చాలా హ్మ్. అంటే అప్పుడు ఆయన రాసిన ఆ యొక్క నవలల్లో చాలా విపరీతంగా ప్రజాదరణ పొందిందనమాట ఈ నవల. అదే సంవత్సరంలో నా ద్వారా 2 కొత్త నాటకాలు కూడా రూపొందించబడి, కొన్నేళ్లలోనే అవి తెరమరుగయ్యాయి. ఆ విధంగా 'శ్యామల్ శెం' ఆవిర్భవించాడు. అలా మా తొలి ప్రేమ 2 వేరు వేరు నగరాల్లో, వేరు వేరు మార్గాలలో కొనసాగి 12 సంవత్సరాల తర్వాత మెల్లిమెల్లిగా మా సుదీర్ఘమైన, ప్రగాఢమైన జీవన ప్రస్థానాన్ని తిరిగి జంటగా మొదలుపెట్టాం. అయితే ఎదుటివారి సృజనాత్మకతను ఎప్పటికప్పుడు ప్రోత్సహించుకుంటూనే వచ్చాము. ఇది ఈ జానెట్ షాము ఈ యొక్క రచయితల గురించి. అంటే వాళ్ళ యొక్క ప్రయాణము ఎలా జరిగింది అన్నది కూడా కాస్త క్లారిటీ తీసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ టాపిక్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ నుంచి ఇంకా మనకు బుక్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఈ యొక్క జ్ఞానాన్ని ఏమేమి అందించారు? ఎలాంటి సమాచారం తెలుసుకొని దాన్ని నిత్య జీవితంలో అమలుపరచాలి ఏంటి అన్నది మనము ముందు ముందు తెలుసుకుందాం మాస్టర్స్. ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క మాస్టర్‌కి, గ్రూప్‌కు అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్.